విజయనగరం జిల్లా గజపతి నగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను వినతుల రూపంలో మంత్రికి అందజేశారు. ప్రధానంగా గజపతి నగరంలో గత ప్రభుత్వంలో మంజూరు చేసిన కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కాలనీ వాసులు కోరారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతివారం ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మక్కువ శ్రీధర్, గంట్యాడ శ్రీదేవి, కోరాడ కృష్ణ, చప్పా చంద్రశేఖర్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ్యులకి మినిస్టర్స్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా వారానికి ఒకరోజు ఖచ్చితంగా ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి వినతులు తీసుకోమని చెప్పడం జరిగింది. ఆ నిమిత్తం ఈరోజు గజపతినగరం నియోజకవర్గంలో గజపతినగరంలో ఈరోజు ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి గ్రామస్తుల తాలూకా అలాగే మండలం నుంచి కాన్స్టిట్యున్సీ నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. ముఖ్యంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఇష్యూస్ చెప్పడం జరిగింది. అలాగే రెవెన్యూ పరమైన ఇష్యూస్ కొన్ని ఉంటే ఎక్కువగా డెవలప్మెంట్లో మా ఊర్లో ఇటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేద్దాము, మాకు కొంచెం సహకరించండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలా అవన్నీ కూడా పరిశీలించడానికి పైన ఆఫీసర్స్కి అదే ప్రాసెస్ చేసే విధానాన్ని తీసుకొచ్చి వెంటనే కార్యాచరణకి మా ఆఫీస్ ద్వారా వెళ్తుందని తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి వర్యులు